సో తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వచ్చిన వరదల వల్ల అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ అయితే మునిగిపోవడం మనం చూసాం. సో విజయవాడ వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతే ఫుడ్ ప్యాకెట్స్ కూడా సరిగ్గా అందడం లేదు అంటున్నారు. సో ఈ వరద బాధితులకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న యాక్టర్స్ వరకు పెద్ద మనసు చేసుకుని వరద బాధితులకు విరాళాలు ఇచ్చారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇనిషియేషన్ తీసుకుని ₹1 వరకు తెలుగు రాష్ట్రాలకు విరాళం ఇచ్చారు. ఇందులో 50 లక్షలు తెలంగాణకి ఇస్తే 50 లక్షలు ఏపీకి ఇచ్చారు. సో స్టార్టింగ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ గారు ₹1 విరాళాలు ఇచ్చారు కాబట్టి మిగిలిన హీరోలు కూడా కోటికి తగ్గకూడదు అనుకున్నారో ఏంటో మరి. దాదాపు జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడి మరి ఎక్కడా తగ్గకుండా మిగతా హీరోలు కూడా విరాళాలు ఇచ్చారు. అయితే అందరికంటే ఎక్కువ విరాళం ప్రకటించిన హీరో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 6 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో ₹1 తెలంగాణకి అయితే ₹1 ఏపీకి ఇచ్చారు. అంతేకాకుండా దాదాపు 400 పంచాయతీలు దెబ్బతిన్నాయి కాబట్టి ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున, అంటే అదో 400 లక్షలు. సో 400 లక్షలు అంటే ఇదో 4 కోట్లు ప్లస్ ఏపీకి కోటి ప్లస్ తెలంగాణ కోటి, అంతా కలిపితే 6 కోట్లు పవన్ కళ్యాణ్ గారు విరాళం ఇచ్చారు. సో కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ విరాళం ఇచ్చింది ప్రభాస్ గారు. సో మొదటి నుంచి కూడా ప్రభాస్ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. ప్రభాస్ గారు 2 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో కోటి ఏపీకి అయితే ఇంకో కోటి తెలంగాణకి. సో ప్రభాస్ తర్వాత సోను సూద్ గారు కూడా 2 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో కోటి ఏపీకి కోటి తెలంగాణకి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ₹1 ఇచ్చారు. ఇందులో 50 లక్షలు ఏపీకి అయితే ఇంకో 50 లక్షలు తెలంగాణకి ఇచ్చారు. చిరంజీవి గారితో సమానంగా నాగార్జున గారు కూడా ₹1 ఇచ్చారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు కూడా 50 లక్షలు ఏపీకి 50 లక్షలు తెలంగాణకి విరాళం ఇచ్చారు. దీని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరో 50 లక్షలు ఇచ్చారు. అలాగే మహేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షలు, అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇంకో 50 లక్షలు విరాళం ఇచ్చారు. పెద్ద హీరోలే కాదు, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లాంటి యంగ్ హీరోలు కూడా తమ వంతుగా వరద బాధితులకు అండగా నిలిచారు. సిద్ధు జొన్నలగడ్డ ఏపీ తెలంగాణ ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి చెరుకో 15 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే విశ్వక్సేన్ కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఒక 5 లక్షలు విరాళం ఇచ్చారు. అయితే ఇక్కడ మన రాష్ట్రానికే కాకుండా మొన్న ఇతర రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చినప్పుడు, అంటే కేరళ, వాయనాడులో వరదలు వచ్చాయి కదా, ఆ టైంలో చిరంజీవి గారు, నాగార్జున గారు కూడా స్పందించారు. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి కాబట్టి పక్క రాష్ట్రాల హీరోల నుంచి కూడా స్పందన వచ్చే అవకాశం ఉంది. మలయాళం కానీ, తమిళనాడు కానీ, కన్నడ ఇండస్ట్రీ, అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ వీళ్ళందరినీ మొబిలైజ్ చేయాలి. సో ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి తెలుగు రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి, మీరు కూడా స్పందించండి అని వాళ్ళకు ఒక మెసేజ్ పాస్ చేస్తే బెటర్ గా ఉంటుంది. సో హీరోలే కాకుండా నిర్మాత అశ్విని దత్ గారు కూడా 25 లక్షల విరాళం ఏపీకి ప్రకటించారు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, చిన్నబాబు గారు అండ్ టీం వీళ్ళంతా కలిపి ఒక 50 లక్షలు విరాళం ప్రకటించారు. అంతేకాకుండా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు కూడా 10 లక్షలు విరాళం ప్రకటించారు. నెక్స్ట్ బన్నీవాసు ఆయ్ సినిమాకి వచ్చిన లాభాల్లో 20% విరాళంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. నెక్స్ట్ కమీడియన్ ఆలీ గారు తెలంగాణకి 3 లక్షలు, ఏపీకి 3 లక్షలు విరాళం ప్రకటించారు. ఆలీ గారితో పాటు ఆవిడ వైఫ్ జుబేదా ఆలీ కూడా విరాళం ప్రకటించారు. అంతేకాకుండా కోట శ్రీనివాసరావు కూడా ₹1,00,000 విరాళం ప్రకటించారు. అలాగే అనన్య నాగోల్లా అనే యాక్ట్రెస్ కూడా ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకి 2.5 లక్షలు విరాళం ప్రకటించారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.